హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో రెడ్మీ కంపెనీ అయితే యూనిక్ కైండ్ ఆఫ్ ప్యాకేజ్ బాక్స్ కంటెంట్ని మన ముందుకైతే పంపించడం జరిగింది. సో నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఇక్కడ హై డెఫినేషన్ వైర్లెస్ ఆడియో అని చెప్పి ఉంది కాబట్టి ఇది రీసెంట్గా వీళ్ళు లాంచ్ చేసినటువంటి టీడబ్ల్యూఎస్ బడ్స్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఈరోజు ఈ ఎపిసోడ్లో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్తో పాటు ఆల్మోస్ట్ 10 days పైన అవుతుంది. సో దీనికి సంబంధించి నా ఫుల్ రివ్యూని కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దామా ఫ్రెండ్స్? నాదొక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. సో ఇది ఫ్రెండ్స్ రెడ్మీ మన ఇండియాలో మొన్న లాంచ్ చేసినటువంటి రెడ్మీ హై డెఫినేషన్ ఆడియోకి సంబంధించినటువంటి వాళ్ళ టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్. సో ఈసారి వీళ్ళు కొంచెం ప్యాకింగ్ డిఫరెంట్గా అయితే పంపించారు. మీరు రిటైల్ బాక్స్ ప్యాకింగ్ అయితే ఇలా ఉండదు. సో ఇది మీడియా ఇన్వైట్ లాగా ఇలా పంపించారు, అంటే కొంచెం డిఫరెంట్గా మనకి. సో ఇది రౌండ్గా అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మీరు చూసారంటే వైర్తో నీట్గా ట్యాగ్ చేసి అయితే పంపించారు. సో దీన్ని అయితే మనము ఓపెన్ చేద్దాం. సో ఫస్ట్ ఇనిషియల్గా వైర్స్ మొత్తాన్ని కూడా కట్ చేస్తున్నాను. అంటే చెప్పాలన్నట్లయితే వైర్డ్ ఏవైతే ఉన్నాయో, అంటే వైర్లెస్ టెక్నాలజీని వదిలేసేయండి, వైర్లెస్లోకి రండి అని చెప్పి సింబాలిక్గా చెప్తున్నట్లయితే ఇది ఉంది. సో దీనైతే నేను ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేయగానే మనకి రెడ్మీ ఇయర్ బడ్స్ 3 Pro అయితే మనకు రావటం అయితే జరిగింది. సో దీన్ని పక్కకు పెట్టారు అన్నట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు, టేక్ ఏ క్యూ విత్ ద ఫన్ కార్డ్స్ అని చెప్పి మనకు కొన్ని కార్డ్స్ని పంపించారు అనుకుంటా. ఎస్, అఫ్ కోర్స్ దీనికి సంబంధించినటువంటి కొన్ని క్యూఆర్ కోడ్తో ఉన్నటువంటి కార్డ్స్ని అయితే వీళ్ళు పంపించడం జరిగింది. సో దీన్ని పక్కకు పెట్టేసేద్దాం. ఇక మనకి ఫైనల్లీ ప్రోడక్ట్ మనకి ఈ విధంగా కొంచెం డిఫరెంట్ ప్యాకేజ్తో పంపించడం జరిగింది. సో దీన్ని పక్కకు పెట్టేసేద్దాం. ఇది ఫైనల్లీ మనకి ప్రోడక్ట్ అయితే. సో ఇక్కడ మీరు చూసారంటే రెడ్మీ ఇయర్ బడ్స్ 3 Pro హై డెఫినేషన్ వైర్లెస్ ఆడియో అని చెప్పి మనకు రావడం జరిగింది. అండ్ ఇందులో మనకి డ్యూయల్ డైనమిక్ డ్రైవర్తో పాటు క్వాల్కమ్ 3040 చిప్సెట్ని, అలాగే యాప్టెక్స్ ఆడియో కోడాక్ టెక్నాలజీని కూడా మనకి ఇందులో ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికే 30 hours బ్యాటరీ బ్యాకప్ అలాంగ్ విత్ ద కేస్. ఒకవేళ ఓన్లీ మీకు టీడబ్ల్యూఎస్ బడ్స్ అయితే కనుక అరౌండ్ అప్రాక్సిమేట్లీ మీకు 7 hours దాకా బ్యాకప్ ఇవ్వగలదని అన్నారు. సో అది వచ్చేటప్పటికి మనకి 50% వాల్యూమ్తో మనం 100% పెట్టుకొని విన్నాము అన్నట్లయితే ఈ టైం మరింత తగ్గేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక రైట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీకు రెడ్మీ ఇయర్ బడ్స్ 3 Pro అని చెప్పి, లెఫ్ట్ సైడ్ కూడా సేమ్. అలాగే బాటమ్ ఆఫ్ ద బాక్స్ దీనికి సంబంధించినటువంటి ఒక ఒరిజినల్ హోలోగ్రామ్ని, అలాగే టాప్ ఏం లేదు. బ్యాక్ సైడ్ మీరు చూసారంటే బాక్స్ కంటెంట్తో పాటు దీనికి సంబంధించినటువంటి ఇంపోర్టర్ అడ్రస్సెస్ కూడా మనం ఇక్కడైతే చూడొచ్చు. సో ఆలస్యం చేయకుండా దీని సీల్ని అయితే మనం ట్యాంపో చేసేద్దాం. సో ఇక బాక్స్ ఓపెన్ చేయగానే మనకి దీనికి సంబంధించినటువంటి సిలికాన్ టిప్స్ని అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీన్ని పక్కకు పెట్టేసేద్దాం. అపార్ట్ ఆఫ్ దిస్ దీంట్లో మనకి టీడబ్ల్యూఎస్ బడ్స్ విత్ కేసింగ్తో సహా మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ అడిషనల్గా మరికొంత పేపర్ వర్క్ని అయితే మనం ఇందులో చూడొచ్చు. సో ఇక్కడ అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్లో అయితే ఏం లేదు. సో ఇందులో వచ్చేటప్పటికి మనకి ఛార్జింగ్ కేబుల్ని అయితే ప్రొవైడ్ చేయలేదు, అంటే మన ఇంట్లో ఉన్నటువంటి ఛార్జింగ్ కేబుల్ని యూజ్ చేసుకోవాలి. సో బేసిక్గా కాస్ట్ కటింగ్ కోసం వీళ్ళు యూజువల్గా ఇలాంటివి అయితే చేస్తుంటారు. సో హియర్ ఇట్ ఈస్ ద కింగ్ ఆఫ్ ద షో. దీన్ని కూడా వీళ్ళు చాలా నీట్గా ఒక ప్లాస్టిక్ ర్యాపర్లో ర్యాప్ చేసి అయితే పంపించడం జరిగింది. అండ్ అఫ్ కోర్స్ మనకి ఇక్కడ పంపించినటువంటి కలర్ ఏదైతే ఉందో రోజ్ పింక్ అని అంటారు చూసారా, సో అలా. సో ఇక్కడ మనకు ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ టీడబ్ల్యూఎస్ బడ్స్నే ప్రొవైడ్ చేస్తారు. అఫ్ కోర్స్ దీనిపైన ఫింగర్ ప్రింట్ని ఇచ్చారు కాబట్టి మేబీ ఇవి టచ్ సెన్సిటివ్ అనేది రావడం జరుగుతుంటుంది. అంటే వీటిని టచ్ చేసి మనమైతే యూజ్ చేసుకోవచ్చు. అండ్ అపార్ట్ ఆఫ్ దిస్ దీంతో పాటు మనకు మరొక స్టిక్కర్ కూడా ప్రొవైడ్ చేశారంటే ఇది పవర్ ఆన్ ఆఫ్ బటన్ కోసం. సో ఇది వచ్చేటప్పటికే పెయిరింగ్ లేదు అన్నట్లయితే ఆన్ ఆఫ్ కంట్రోల్ కోసం, లేదా రీసెట్ చేయడానికి కూడా మనకి యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అలాంగ్ విత్ ఒక నోటిఫికేషన్ లైట్ కూడా మనం ఇక్కడైతే చూడొచ్చు. ఇక బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు ఇక్కడ చూసారంటే దీనికి సంబంధించినటువంటి కొన్ని బేసిక్ డీటెయిల్స్తో పాటు, అంటే ఛార్జింగ్ ఇన్పుట్ వోల్టేజెస్తో పాటు ఇక్కడ దీని మాక్సిమం కెపాసిటీ వచ్చేటప్పటికి మనకి 600 mAhగా మనకి రావడం అయితే జరిగింది. సో కంపెనీ క్లెయిమ్ చేయడం మాత్రం ఈచ్ బడ్ ఏదైతే ఉందో అరౌండ్ మీకు 7 hours దాకా బ్యాటరీ బ్యాకప్ వస్తుందని చెప్పి, అలాగే విత్ ఛార్జింగ్ కేస్తో అరౌండ్ 30 hours దాకా బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుందంట. సో దీంట్లో అయితే ఏ విధమైనటువంటి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ మనకి ప్రొవైడ్ చేయలేదు. ఇక బ్యాక్ సైడ్ మీరు చూసారన్నట్లయితే USB Type-Cకి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ పోర్ట్ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో బాడీ అండ్ బిల్డ్ క్వాలిటీ బాగుంది. సో ఇదంతా కూడా మ్యాటీ ఫినిష్గా ఉంటుంది అండ్ మ్యాటీ స్మూత్ అని కూడా అనుకోవచ్చు. సో మనకి ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా చాలా బాగుంది. ఓన్లీ ఇక్కడ టచ్ సెన్సిటివ్ బటన్స్ ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర మాత్రమే మనకి
గ్లాసీ ఫినిష్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్నీ కూడా మనకి మ్యాటీనే. సో ఇక దీంట్లో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే జస్ట్ మీ మొబైల్ ఫోన్లో ఏదన్నా షామీ ఫోన్ వాడుతున్నారు అన్నట్లయితే మీ మొబైల్ ఫోన్లో బ్లూటూత్ ఆన్ చేసి దీని దగ్గరికి తీసుకొచ్చారు అన్నట్లయితే ఆటోమేటిక్గా మీకు యాపిల్లో ఎలా అయితే మనకి సింబల్స్ చూస్తుంటామో అంటే పెయిరింగ్ మోడ్కి అయితే రావడం జరుగుతుంటుందో సేమ్ అదే విధంగా రావడం జరుగుతుంది. జస్ట్ కనెక్ట్ అని ప్రెస్ చేశారు అన్నట్లయితే ఆటోమేటిక్గా మీ డివైస్కి ఇది పెయిర్ అవ్వడం జరుగుతుంది. ఈవెన్ ఇదే కాదు, దీనికి సంబంధించినటువంటి ఇండివిజువల్ ఛార్జింగ్ ఇండికేషన్ ఇవన్నీ కూడా మనకి డైరెక్ట్గా ఇందులో చూపించడం జరుగుతుంది. సో ఇదైతే క్వైట్ చాలా ఈజీ అనిపిస్తూ ఉంటుంది. పెయిరింగ్ కోసం సెపరేట్గా మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఈవెన్ ఇండివిజువల్గా అంటే TWS బడ్స్ చూసారా, దాంట్లో వచ్చేటప్పటికే మీకు రెండిట్లో 100% ఛార్జింగ్, అలాగే కేసులో వచ్చేటప్పటికే 58% ఆఫ్ ఛార్జింగ్ ఉంది అని చెప్పి మనకి ఇక్కడ బ్యాటరీ ఇండికేషన్ కూడా చూపించడం జరుగుతుంది. ఇదైతే నాకు క్వైట్ ఆసమ్ అనిపించింది. సో దీనికి సంబంధించినటువంటి నా యూజర్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మీతోటైతే నేను షేర్ చేసుకోబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించినటువంటి డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మనం మాట్లాడుకుందాం. ఆల్రెడీ వీళ్ళు ఇంతకుముందు మనకి రెడ్మీ కంపెనీ నుంచి మనకు వచ్చినటువంటి డిజైన్లోనే వీటిని అయితే మన ముందు తీసుకొని రావడం జరిగింది. డిజైన్లో పెద్దగా మార్పు అయితే ఏం లేదు, కానీ బిల్డ్ క్వాలిటీలో మాత్రం అప్పటికిప్పటికీ చాలా 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 చేంజ్ అయ్యారు. సో బయట ఉన్నటువంటి అవుటర్ బాక్స్ ఏదైతే ఉందో అదే ఛార్జింగ్ కేస్ అంటారు చూసారా, సో ఇదంతా కూడా మనకి మ్యాటీ ఫినిష్తో రావడం జరుగుతుంది. అంటే ఫింగర్ ప్రింట్స్ని అయితే ఇది అట్రాక్ట్ చేయదు. ఈవెన్ మనకి బాటమ్ బేస్ కూడా ఫ్లాట్గా ఉండటం వల్ల ఇది రోల్ ఓవర్ అయ్యి కింద పడటం ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మీకైతే ఉండదు. ఇక ఇది అవైలబుల్ కలర్స్ విషయానికి వచ్చారంటే టోటల్లీ మీకు 3 డిఫరెంట్ కలర్స్లో దొరకడం జరుగుతుంది. బ్లూ, వైట్ అండ్ పింక్ కలర్. ఇక్కడ మనకు పంపించింది ఏదైతే ఉందో పింక్ కలర్. సో ఓవరాల్గా బాక్స్ మాత్రం వీళ్ళు అరౌండ్ 600-500 mAh ఆఫ్ ద బ్యాటరీను మన ముందుకు తీసుకొస్తున్నారు. అండ్ అప్రాక్సిమేట్లీ ఒక్కొక్క TWS బడ్స్ వచ్చేటప్పటికి వీళ్ళు క్లెయిమ్ చేయడం మాత్రం 7 hours. బట్ మీరు మ్యూజిక్ ఫుల్ 100% వాల్యూమ్లో విన్నారు అన్నట్లయితే అరౌండ్ 5.5 hours దాకా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ దీంట్లో మనకి ఒకవేళ మళ్ళీ ఈ బాక్స్ తోటి అంటే ఛార్జింగ్ కేస్ తోటి అరౌండ్ ఒక 4 times దాకా మీరైతే రీఛార్జ్ చేసుకోవచ్చు. అంటే ఓవరాల్గా అప్రాక్సిమేట్లీ మీకు ఒక 20-25 hours దాకా రావడం జరుగుతూ ఉంటుంది. బట్ కంపెనీ క్లెయిమ్ చేయడం మాత్రం 30 hours. సో వాళ్ళు వచ్చేటప్పటికి అరౌండ్ 50-60% ఆఫ్ ద వాల్యూమ్ని టెస్ట్ చేస్తారు వాళ్ళ ల్యాబ్స్ ప్రకారం. సో మనం వచ్చేటప్పటికి ఫుల్ వాల్యూమ్ కదా, మనం తగ్గేదేలే. సో మనకి అరౌండ్ 22-25 hours దాకా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో క్వైట్ డీసెంట్ బ్యాటరీ బ్యాకప్. అఫ్ కోర్స్ ఆబ్వియస్గా మనకి ఈ సెగ్మెంట్లో ప్రతి ఒక్క దానిలో మనం ఇదే విధమైనటువంటి బ్యాటరీ బ్యాకప్ని అయితే చూస్తూ ఉంటాం. ఇకపోతే దీంట్లో ఆడియో క్వాలిటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మ్యూజిక్ గురించి డిస్కస్ చేద్దాం, ఆ తర్వాత కాల్స్ గురించి మాట్లాడుకుందాం. సో దీంట్లో వచ్చినప్పటికే మనకి డ్యూయల్ డ్రైవర్స్ని ప్రొవైడ్ చేస్తారు 10mm సంబంధించి. ఆడియో క్వాలిటీ మాత్రం సింప్లీ ఆసమ్. సో లౌడ్నెస్ కూడా పర్వాలేదు, బాగానే ఉంది, కాకపోతే ఇంకొంచెం లౌడ్ ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. ఒక్కసారిగా చెప్పాలన్నట్లయితే ఏదైనా వైడ్ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వాడుతున్నామా అనేటువంటి ఫీల్ అయితే మీకు రావటం జరుగుతుంది. ఇందులో హైస్ బాగానే వస్తున్నాయి, అలాగే మిడ్స్ కూడా పర్వాలేదు, లోస్ అయితే సింప్లీ ఆసమ్. సో బేస్ లవర్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళైతే దీనిపైన ఒక లుక్ వేయొచ్చు. ఇక దీంట్లో మరొక అడ్వాంటేజ్ ఏంటంటే ఆడియో టెక్నాలజీలో వీళ్ళు వచ్చేటప్పటికే క్వాల్కమ్కి సంబంధించినటువంటి ఆప్టెక్స్ టెక్నాలజీ అండ్ క్వాల్కమ్కి సంబంధించినటువంటి 3040 చిప్సెట్ని అయితే యూజ్ చేశారు. సో క్వాలిటీ అయితే క్వైట్ ఇంప్రెస్డ్. ఆడియో క్వాలిటీ ముఖ్యంగా అంటే ఫోన్ కాల్ మాట్లాడుతున్నప్పుడు కానీ లేదన్నట్లయితే కనుక మ్యూజిక్ వింటున్నప్పుడు అయితే మ్యూజిక్ మాత్రం ఆసమ్. ముఖ్యంగా ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ప్రైస్ గురించి కూడా నేను తర్వాత మాట్లాడతాను. సో ఓవరాల్గా నాకు క్వైట్ డీసెంట్ అనే నా అభిప్రాయం. ఇవే కాదు, దీంట్లో మరొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే దీంట్లో మనకి ఇన్ ఇయర్ డిటెక్షన్ సెన్సార్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. బేసికల్లీ దీనివల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ అంటే ఎప్పుడైతే మీరు చెవుల్లో పెట్టుకుంటారో ఆటోమేటిక్గా మ్యూజిక్ ప్లేబ్యాక్ అవ్వటం, అలాగే TWS బడ్స్ యాక్టివ్ అవటం అనేది జరుగుతూ ఉంటుంది. బ్యాటరీ పవర్ కన్జంప్షన్ తగ్గటంతో పాటు మనకు కొన్ని ఫ్యూచర్స్ ఎడిషనల్గా రావడం అయితే జరుగుతుంది. అండ్ ఎప్పుడైతే మీరు ఈ లిడ్ని ఓపెన్ చేస్తారో ఆటోమేటిక్ ఇది పేరింగ్ మోడ్లోకి వచ్చేస్తుంది. ఇందాక నేను మీకు చెప్పినట్లు షామీ, రెడ్మీ ఫోన్స్లో అయితే అలాగే పోకో కూడా మిగతా వాటన్నిటికీ మనం మాన్యువల్గా వీటిని ఎప్పుడైతే ఇలా ఓపెన్ చేసి చెవుల్లో పెట్టుకుంటామో అప్పుడు మాత్రమే ఇవి యాక్టివ్ అవడం అయితే జరుగుతుంది. ఓవరాల్గా ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ఇన్ ఇయర్ డిటెక్షన్ సెన్సార్స్ అంటే ఇది కూడా మంచి విషయమే. ఇకపోతే దీంట్లో మనం ఆడియో కాల్ క్వాలిటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కాల్ క్వాలిటీ కూడా క్వైట్ డీసెంట్. సో అవతల వాళ్ళకి బాగానే ఉంటుంది. బట్ దీంట్లో ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే నాకు అనిపించినటువంటి డిసడ్వాంటేజ్ అట్లీస్ట్ వీళ్ళు మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్లో ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ ఇట్లాంటి కొంచెం
బేసిక్ క్యాన్సిలేషన్ ప్రొసీజర్ని మనకు ప్రొవైడ్ చేసినా బాగుండేదని నా అభిప్రాయం. బట్ ఎందుకంటే మార్కెట్లో చాలా వరకు ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి రెస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు ఆఫర్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళు కూడా ఏదైనా నాయిస్ క్యాన్సిలేషన్, అట్లీస్ట్ సివిసి నాయిస్ క్యాన్సిలేషన్ కావచ్చు, లేదా ఏఎన్సీలో మనకి ఎంట్రీ లెవెల్ అన్న ప్రొవైడ్ చేసినా బాగుండేదని నా అభిప్రాయం. బట్ క్వైట్ డీసెంట్, మనం ఫోన్ కాల్స్ అయితే పర్వాలేదు మాట్లాడుకోవచ్చు. అంతేగాని మీరు బైక్ మీద పోతున్నప్పుడు మీరు ఫోన్ కాల్ మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా మీకు అక్కడ అవతల వాళ్ళకైతే డిస్టర్బెన్సెస్ అయితే క్రియేట్ చేస్తాయి. అంటే డే టు డే మ్యూజిక్ అంటే రెగ్యులర్గా మనం ఇంట్లో ఒక దగ్గర స్టేబుల్గా ఉండే ఫోన్ కాల్ మాట్లాడడానికి ఓకే, కానీ వైల్ ట్రావెలింగ్ మాత్రం మీరు కొన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసేటువంటి అవకాశం ఉంది కాల్ క్వాలిటీలో. ఈవెన్ దీనిపైన ఉండేటువంటి టచ్ కంట్రోల్స్ సెన్సిబిలిటీ ఏదైతే ఉందో ఇంకొంచెం బెటర్గా మన ముందు తీసుకొస్తే బాగుండేదని నా అభిప్రాయం. కొంచెం ట్యాపింగ్లో ఇబ్బంది అయితే అవుతుంది, బట్ మీరు హ్యూజ్గా అంటే పెద్దగా ఏం కాదు, పర్వాలేదు. డబల్ ట్యాప్ చేసినప్పుడు కొంచెం ఫోర్స్ఫుల్గా దీన్ని అయితే టచ్ చేయాల్సి ఉంటుంది. సో అలా టచ్ చేశారు అన్నట్లయితే ఇది వర్క్ అవుతుంది. ఈవెన్ సింగిల్ ట్యాప్, డబల్ ట్యాప్, అలాగే ట్రిపుల్ ట్యాప్, ప్రీవియస్ ట్రాక్, నెక్స్ట్ ట్రాక్, అలాగే కాల్ ఆన్సర్, ఇలాంటివన్నీ కూడా మీరు దీనిపైన ఉండేటువంటి ఆ టచ్ సెన్సిటివ్ ఏరియా ద్వారా మీరైతే ప్రాసెస్ చేసుకోవచ్చు. ఇక దీంట్లో మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఏ విధమైనటువంటి కేబుల్ని ప్రొవైడ్ చేయలేదు, అంటే ఛార్జింగ్ కేబుల్ని అయితే మనకు ప్రొవైడ్ చేయలేదు, మేబీ కాస్ట్ కటింగ్ కోసం. బట్ అది కూడా ఇచ్చి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ దీని ప్రైస్ కూడా 3000 రూపీస్ దాకా మన ముందు తీసుకొచ్చారు కాబట్టి. సో ఎనీవే, ఇక ఫైనల్గా దీనికి సంబంధించినటువంటి ప్రైజింగ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇది లాంచ్ చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే 2999కి. బట్ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఇది 2499 ఆ ప్రైస్ సెగ్మెంట్లో తెచ్చుంటే ఇది కిల్లర్ డీల్ అయ్యేదని నా అభిప్రాయం. ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ 3000 అయినా పర్వాలేదు, కొంచెం మంచి ఆడియో క్వాలిటీని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అన్నట్లయితే కనుక డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఒకవేళ మీకు దీనికి ఆల్టర్నేటివ్ ఓన్లీ 2499 బడ్జెట్లోనూ చూస్తున్నారు అన్నట్లయితే అక్కడ మీకు మార్కెట్లో చాలా డివైజెసే అవైలబుల్గా ఉన్నాయి. బట్ నేను ఆడియో లౌడ్నెస్ అండ్ ఆడియో క్వాలిటీకి మాత్రం క్వైట్ ఇంప్రెస్. ఇకపోతే ఈ ప్రోడక్ట్ సంబంధించిన లింక్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటున్నారంటే ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.